హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఇగో మనం ఏం చేస్తున్నాము చూడు. ఇది ఇగో కలుపు కలుస్తున్నాము మరి పూల చెట్లకు కలుస్తున్నాము ఇంత పొద్దున. మరి చూడు, ఇది రైతే రాజు అంటారు. మరి రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు చూస్తే తెలుస్తుంది, అవునా కాదా? మరి ఇంత పొద్దుగల కొందరైతే ఇంకా బెడ్ మీద నుంచి లేవలేరు అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి మరి రైతు రాజు ఎప్పటికీ కాడు, రైతు ఎప్పుడు కష్టాల్లోనే ఉంటాడు, అప్పుల్లోనే ఉంటాడు. కాబట్టి రైతు రాజు కావాలంటే నాకు తెలిసి ఎప్పుడు కాలేడచ్చు. ఎందుకంటే సుఖం ఎప్పుడు ఉండదు. నైటు పొద్దున్న దాకా వేసిన కష్టంకు రైతుకు నిద్ర ఉండదు. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ గుంజుతాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలా, మరి రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంది. నేను నిజంగానే మరి మీకోసం యాక్టింగ్ కోసమని నేను పెడతలేని వీడియో చూడండి, ఎంత దవ్వుకుంటున్నా ఏంది మరి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు మిత్రమా, అక్క చెల్లి తమ్ముడు ఓళ్ళైనా సరే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రుల మాట విన్న తర్వాత మంచిగా చదువుకొని మంచిగా జాబ్లో సెటిల్ అవ్వరు. పెద్దల మాట సర్దిముట్ట అంటారు. ఎందుకంటే చూసిరా, నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్నే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టం అంటే ఏంది విలువ తెలుసు. కాబట్టి కష్టం చేస్తేనే కానీ మన రెక్కాడితేనే కానీ మనకు లోపలికి పోదు, బొక్కాడదు అంటారు. కాబట్టి మీరు కష్టపడి తండ్రి చెప్పిన మాటలు విని మరి మీరు నడుచుకొని మరి మంచి బాటలో ఉంటే మరి తల్లిదండ్రులకు కూడా సంతోషం ఉంటాయనేసి నేను అంటున్నా. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా అనవసరమైన సోషల్ నెట్వర్క్ మీద ఉండకుండా పొద్దున్న లేవగానే ఈ రోజులల్లో ఏ మెసేజ్ వచ్చింది, ఎవరు పెట్టారు, ఏ రీల్స్ ఉన్నాయని చూస్తారు. కానీ ఎవరైనా భక్తులు ఏమైనా గ్రంథాలు బట్టి చదువుతున్నారా, మన బుక్స్ చదువుతున్నామా, ఏమైనా చదువుతున్నామా, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేస్తున్నామా, పూజ కానీ భక్తి కదా లేదు. కాబట్టి అవన్నీ మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి దానికి ఇవ్వకుండా మంచిగా చదువుకొని మంచిగా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలు కొట్టాలనేసి నేను అంటున్నా. రైతుకి ఎప్పుడు కష్టం ఉంటుంది, రైతు ఎప్పుడు కూడా నిద్రపోడు. రైతు నిద్రపోయినంటే అది ఆఖరి సారే ఉంటుంది, ఆయనకు రెస్టే ఉంటుంది. అప్పుడే కానీ రైతు ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటాడు. రైతుకు అంటూ ఒక టైం ఉండేది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి టైం ఉన్నా కానీ రైతుకు టైం ఉండదు. కాబట్టి మరి మంచిగా చదువుకొని అభివృద్ధి కావాలని